ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసరా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ సింహాపురాణంలోని రుద్ర సంహితలోని పార్వతీఖండంలో 22 అధ్యాయం నుంచి అయితే మనము విందాము. 22 అధ్యాయము పార్వతీ మహోగ్ర తపము, దేవతల శివ సందర్శనం. సౌనకాది మహామునులారా, మనం మళ్ళా బ్రహ్మ నారద సంవాదంలోకి పయనిస్తున్నాము. తర్వాతి వృత్తాంతాన్ని బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. నారద, నీవు వెళ్ళిన తర్వాత పార్వతీ మహాదేవుని తపస్సు ద్వారానే సాధించుకోవాలనే దృఢ నిశ్చయానికి వచ్చి తన చెలికత్తెలైన జై విజయల ద్వారా తన జననీ జనకుల అనుజ్ఞను వేడింది. తండ్రి వెంటనే అంగీకరించాడు గాని తల్లి మేనాదేవి వాత్సల్యవాసాన ఆమెను ఆపడానికి ప్రయత్నించింది. సుకుమార శరీరమైన నీవు అడవిలో అడుగు పెట్టలేవంది. ఉమా ఉమా అని పలుమార్లు నగిసింది. ఉమా ఊ అనగా బయటకు, మా అనగా వద్దు అని అర్థం. ఈ రకంగా ఇప్పుడు కాళికి ఉమా అని పేరు కూడా వచ్చింది. ఆమె వద్దంటున్న కొద్దీ పార్వతి ముఖము దుఃఖం ఎక్కువగా సాగింది. ముఖంలో కళ్ళ తగ్గిపోతుంది. ఇక తప్పనిసరి అయి తల్లి కూడా తపస్సుకు అనుమతించింది. వెంటనే పార్వతికి ఏదో అనిర్వచనీయమైన ఆనందానుభూతి కలిగింది. తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి దీవెనందుకుని జయ విజయాలను తోడుకుని బయలుదేరింది. ఒక రాచరికన్య ఎటువంటి అమూల్యమైన వస్త్రాలు, అమూల్య అలంకారాలు ఉంటాయి అందరికీ తెలుసు కదా. కానీ ఆమె వాటన్నింటినీ పరిత్యజించి నారచీర, జింక చర్మము, మౌంజిలను మాత్రమే కట్టుకుని గంగోత్తరి తీర్థం వైపు శంకరనామాన్ని జపిస్తూ సాగిపోయింది. అక్కడకు చేరి భూమి శుద్ధిని స్వయంగా చేసుకుని ఒక వేదిని నిర్మించుకుని మిగతా అన్ని ఏర్పాట్లను చేసుకుని తపస్సును ప్రారంభించింది. మనసుతో సహా అన్ని ఇంద్రియాలను వేగంగానే అదుపులోకి తెచ్చుకుంది. గ్రీష్మఋతులు నలువైపులా అగ్ని రగిల్చుకుని మధ్యలో నిలబడి రాత్రింబవళ పంచాక్షర మంత్రాన్ని జపించింది. వర్ష ఋతువుల్లో వేదిపై కానీ రాతి పంటపై గాని కూర్చుని వర్షధారలతో తడుస్తూ నిరంతరం తపస్సు చేస్తుంది. చలికాలంలో హిమాలయంపై వణిగించే వాతావరణంలో నిరంతరం మంచుగడ్డలపై కూర్చుని కదలకుండా ఆహారం కూడా తీసుకోకుండా తపస్సు చేసింది. మధ్యలో కొంతసేపు తాను నాటిన మొక్కల యోగక్షేమాలు చూసి చెలులు మారు పలకరించి మరలా తపస్సులోకి వెళ్ళేది. ఎవరైనా అతిథి వస్తే సత్కారాలు చేసి సాగనంపై మరలా తపస్సు చేసింది. లోకులందరి జీవితాలను కట్టడి చేసే ప్రకృతి అంటే వాతావరణం పార్వతివి నేమీ చేయలేకపోయింది. పరిశుద్ధమైన పార్వతి చిత్తం ప్రచండ తుఫానుని ఒళ్ళు గడ్డ కట్టించే చలిని ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురిసిన వర్షధారలను తట్టుకుని నిలబడి తపస్సులో లీనమైంది. కొండ మీది ప్రకృతి తీవ్రంగా ఉండి నానా ప్రకారాల దుఃఖాలను కలిగించిన పార్వతి వీటిని లెక్క పెట్టలేదు. నారద, ఆమె కేవలం శివుని పైన మనసును లగ్నం చేసి అక్కడనే స్థిర భావంతో నిలబడి గాని కూర్చుని గాని రోజుల తరబడి కదలకుండా ఉండిపోయింది. తపస్సు మొదలుపెట్టిన కొన్నాళ్ళు దాకా ఆమె ఆకులు తిని ఉండిపోయేది. తరువాత వాటిని కూడా తినడం మానేసి పూర్తి ఉపాసంతోనే తపస్సును కొనసాగించింది. ఈ చెరను గాంచి మురిసిపోయిన దేవతలను ఆమెను భక్తిగా అపర్ణ అని కొనియాడారు. తర్వాత పార్వతి శివుని మనసులో స్మరిస్తూ ఒంటిగాలు వినడు పంచాక్షరి జపాన్ని చేసింది. ఆమె శరీరం శుష్కించిపోయి వస్త్రాలు వేలాడసాగింది. ఆమె తలపై జుట్టు జడలు కట్టింది. ఇలా కొన్నాళ్ళకి ముళ్ళందరినీ ఆమె తపస్సులో గెలిచింది. ఇలా 3000 ఏళ్లు గడిచిపోయాయి. తర్వాత అక్కడే పరమశివుడు 60,000 సంవత్సరం నిశ్చలంగా తపము చేసిన చోట నిలిచి ఆమె ఇలా చింతించింది. నేను ఆయన కోసం తీవ్రంగా తపిస్తున్నానని ఆ పరమేశ్వరునికి ఇంకా తెలియదా? మరి ఇంత సుదీర్ఘకాలం నుండి తపస్సులోనే లగ్నమయ్యున్న తన సేవకురాలైన నా వద్ద ఆయన రాలేదేమి? లోకంలో వేదంలో మునుల ద్వారా ఆ దేవదేవుని మహిమ నిత్యము గానం చేయబడుతుంది. అందరూ ఆ శంకర భగవానుడు సర్వజ్ఞుడిని, సర్వాత్ముడిని, సర్వదర్శి అని, సకలేశ్వర్య ప్రదాత అని, దివ్యశక్తి సంపన్నుడని, అందరి మనోభావాలను తెలుసుకోగలడని, భక్తులకు వారికి కావాల్సింది ఏదైనా ఇస్తాడని, అన్ని వేళల అన్ని దుఃఖాలను పారతుడని అంటున్నారు కదా. నన్ను కూడా ఆయన తప్పక కరుణిస్తాడు. నేను కూడా సర్వము మరిచి అన్ని వదులుకుని ఆయన కోసమే తపస్సు చేస్తున్నాను కదా. మరలా నిర్వికారమి ఆలోచనని ఆయన పైనే
పెట్టి తపస్సు చేయసాగింది. అద్భుతమైన ఆశ్చర్యజనకమైన ఆమె తపస్సు మహా తపస్సులను కూడా ఆ చోటికి రప్పించి ఆమెకు నమస్కరించి వెళ్ళేలా చేసింది. సింహాలు, ఆవులు, పాములు, నెమ్మళ్ళు, పులులు, మేకలు పరస్పర విరోధాలను మరచి ఆమె చుట్టూ నివసించసాగాయి. అక్కడ వృక్షాలు కాలంతో పని లేకుండా పండ్లను వర్షించసాగాయి. ఆ స్థలం యొక్క కైలాసంగా కనబడసాగింది. నారదా, జగదంబుకున్న ధైర్యం జగత్తులోనే జనులకు ఉండదు కదా. ఎందరో పెద్దలు ఆమె తపస్సులోని తీవ్రతకు భయపడి మేన హిమవంతులను ముందుకొని వచ్చి పరమశివుని పొందుట మహాదుష్కరమని, ఇకనైనా తపము చాలించి ఇంటికి రమ్మని పార్వతిని ప్రార్థించారు. పార్వతి వారికి ఇలా బదిలిచ్చింది: నా తల్లిదండ్రులారా, ఆత్మీయులారా, నేను తపస్సును మొదలు పెట్టడానికి ముందుకు మీకు విన్నవించిన మాటలను మరచినట్లున్నారు. సరే, ఇప్పుడు నా ప్రతిజ్ఞను వినండి. రోషావేశ పూరితుడై మన్మథుని భస్మం చేసిన మహాదేవుడు ప్రేమావేశ పూరితుడి కూడా కాగలడు. ప్రస్తుతానికి విరతుడిగా ఉన్న ఆ స్వామిని నా తపస్సు ద్వారా నా యందు అనురక్తుని చేసి ఇక్కడికి రప్పించగలను. అంతవరకు నా తపస్సు ఆగదు, ఇది సత్యము అని ప్రసన్నంగా మధురంగా చెప్పి ఆమె మౌనం వహించింది. పార్వతీదేవి బంధుగణమంతా ఆమె అచంచల దీక్షకు దృఢ సంకల్పానికి అబ్బురపడి ఆమెను ఆశీర్వదించి వెళ్ళిపోయారు. పార్వతీదేవి తన ఉగ్రతపము యొక్క తీవ్రతను పెంచింది. ఆ తీవ్ర తపోగ్నికి లోకాలు తట్టుకోలేక వేడికి పోసాగాయి. ఆ సమస్త దేవతలు, యక్షులు, కిన్నెరులు, చారులు, సిద్ధులు, సాధ్యులు, మునులు, విద్యాధులు, పెద్ద పెద్ద నాగులు, ప్రజాపతులు, గుహ్యకులు, ఇతరులు అనంతమైన పెనుబాధకు లోనయ్యారు. ఎవరికి ఏమీ పాలు పోలేదు. కారణం ఏంటో తెలియరాదు. బృహస్పతిని అడుగగా ఆయన దేవేంద్రాదులను అంటే బ్రహ్మ వద్దకు పంపించారు. వ్యాకులేసి కాంతిహీనులై ప్రతి కదలికలోనూ సంతప్తత కనిపిస్తూ ఉండగా వారంతా వచ్చి నా పాదాలకు ప్రణామం చేసి స్తుతించి నిలబడగా దేవేంద్రుడు నన్ను ఇలా అడిగాడు: ప్రభు, నీచే సృష్టించబడిన జగమంతా ఇలా వేడెక్కిపోవడానికి మా బాధలకు కారణమేమి అని. నేను అంటే బ్రహ్మ వెంటనే శివుని స్మరించి దివ్యదృష్టితో ఇది గిరిజామాత తపస్తి వ్రత అని గ్రహించాను. వెంటనే దేవతలందరినీ తోడుకుని క్షీరసాగరానికి బయలుదేరారు. అక్కడ సుఖాసీనుడై జ్ఞాన వినిలయుడై జగదానందకారకుడై విరాజులతో ఉన్న విష్ణుదేవుని దర్శించి ఆయనకు మేమంతా ప్రణామాలు స్తుతిస్తూ చేశాక నేను ఇలా విన్నవించాను: ప్రభో, పర్వతరాజనందిని పరమోగ్రత తపస్సు వల్ల సంతప్తులమై మేమంతా మిమ్ము శరణుజొచ్చి ఉన్నాము. దయచేసి మమ్మల్ని రక్షించండి. పరమయోగేశ్వరేశ్వరుడు, జ్ఞానంలోకెల్లా జ్ఞాని, శరణాగత రక్షకుడు అనగు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పారు: బ్రహ్మాది దేవతలారా, ఈ ఉపద్రవానికి కారణం పార్వతీదేవి కాగా ఆమె తపస్సు నాపగలిగేది ఆ సర్వశ్రేణ పరమేశ్వరుడు ఒక్కడే. మనం అంతా కలిసి ఆయన వద్దకు పోదాం. మొత్తం ఉపద్రవాలన్నిటిని ఆయనకు విన్నవిద్దాం. ఆయన సర్వజ్ఞుడు, మన ప్రార్థనలు మన్నిస్తాడు. శివుడు ఆ సమయానికి హఠిగా క్రోధిగా ప్రపంచాన్ని తన కోపాగ్నికి ఆహుతి చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రళయంకర రుద్ర రూపంలో పరమ భయానకంగా ఉన్నాడు. అయినా ఈ హరికి అతి మనోహరుడు, శాంతమూర్తి. ఈ విషయము హరిబ్రహ్మలకు మాత్రమే తెలుసు. దేవతలు భయపడి, హే విష్ణు భగవాన్, ఆ దేవుడికి అంత భయాహంగా ఉన్నాడో మీకు తెలియంది కాదు. భయంకరములై కాలాగ్నితో సమానమైన దీప్తితో మరిన్ని జ్వాలలకు జన్మనిచ్చేలా ఉన్న రోష కషాయిత నేత్రాలతో బగ్గుమనేలా ఉన్న ఆ మహాప్రభు రుద్రదేవుని వద్దకు వచ్చుటకు మాకు కళ్ళాడుట లేదు. మన్మథుని పంపినది మేమే అని గుర్తుకు తెచ్చుకొని అతన్ని కాల్చేసినట్లే మమ్మల్ని అందరినీ కూడా అంటూ ఆపై గొంతు పెగలక ఊరుకున్నారు. నళిన దళాయతాక్షుడు నారాయణుడు లోక సమూహనకరంగా నవ్వి వారిని ఇలా ఓదార్చాడు: దేవతలారా, ముందు భయాన్ని యదముంగిటి నుండి తొలివేసి నా మాటలను ప్రేమాధారాలతో నువ్వు వినండి. భగవంతుని శివుడు దేవతలకు యజమాని మాత్రమే కాదు, తండ్రి కూడా. ప్రపంచ భయనాశకుడు, మనకందరికీ అభయప్రదాత. సృష్టి ఆది నుండి ఆయనే. మీరంతా గొప్ప చిత్రులు కదా. ఒక నిన్నటి సంఘటన దృష్టిలో పెట్టుకుని పాత మేళ్ళటిని స్మరించడమేమి
చాతుర్యము. శంభుని జగత్ కారిగానే చూడాలి. పురాణ పురుషుడు సర్వేశ్వరుడునగు వరణీయుడు పరాత్ముడు పరమాత్మ స్వరూపుడు అభయంకరుడైన శంకరుని వద్దకు వెళ్లి పరిణామం చేసి శరణు వేడిన వారిపై వాలడానికి మృత్యువే భయపడుతుంది. విష్ణువింత విశదంగా శివతత్వాన్ని వివరించి ధైర్యం చెప్పి తాను కూడా వస్తానడంతో దేవతలు ఆయన వెంట శివ దర్శనానికి బయలుదేరారు. పార్వతీ తపోవనం దారిలో తగులుతుంది. అందుచేత దేవతలంతా కుతూహల పూర్వకంగా ఆమె తపస్సును చూసి అంత శ్రేష్టమైన తపస్సును చూడగలిగినందుకు ధనులయ్యామని సంతోషించారు. ఆ తపస్తేజం తమ చుట్టూ వ్యాపించి ఉండడాన్ని ఆసక్తిగా గమనించారు. భయపడలేదు. ఎందుకంటే ఆమె జగదంబ కాబట్టి తపస్సులో మగ్నమై ఉన్న ఆమెకు నమస్కారం చేసి ఆ శివాదేవి తపోదీక్ష దృఢ సంకల్పాన్ని వేణువులా పొగడుతూ వారంతా శివ సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. అక్కడ శంకర భగవానుడు సుఖపూర్వకంగా ప్రసన్న ముద్రలో తపస్సు రూపాన్ని ధరించి యోగ పట్టంపై ఆసురుడే మాకందరికీ దర్శనమిచ్చాడు. ఆయన కనబడగానే మేమంతా ఆయనకు ప్రణామం చేసి వేద ఉపనిషత్తు సూత్రాల ద్వారా ఆయనను స్తుతించాం. 22-23 అధ్యాయాలు సమాప్తం. 24వ అధ్యాయము. ఎట్టకేలకు పెళ్లి కొప్పుకున్న పరమశివుడు. నారద, దేవతలందరూ వచ్చి నమస్కరించి నిలబడగానే నందీశ్వరుడు మహేశ్వరునితో, ప్రభో, దేవతలు మునులు తమ సందర్శనానికి వేయించేశారు అని పద్ధతి ప్రకారం చెప్పాడు. దీనబంధు భక్తవత్సలుడు అయిన శివుడు మెల్లగా కనులు తెరిచి వారందరినీ ప్రసన్నంగా చూసి, హరి బ్రహ్మలారా, దేవతలారా, ఇంతమంది నా కోసం వచ్చారంటే ఏదో ముఖ్యమైన పని అయితే ఉంటుంది, చెప్పండి, ఏం కావాలని అడిగారు. బ్రహ్మతో సహా దేవతలంతా శ్రీ మహావిష్ణువు వైపు చూశారు. ఆయన శివునితో వినమ్రంగా ఇలా విన్నవించాడు. శంభో మహాదేవ, నీకు తెలియంది కాదు, తరకాసుడు దేవతలను మునులను పల్లెత్తి పలుకడానిక శక్యమైనవన్నీ బాధలకు గురి చేశాడు. ఇలా చేస్తూ ఉన్నాడు, ఇంకా ఇలా చేస్తూ ఉన్నాడు. పోని వాడిని లోక కళ్యాణం కోసం చంపి వీరిని కాపాడదామంటే వాడు మన చేతిలో చావు. ఈ బ్రహ్మవాడి మరణాన్ని ఈ వీర శంభుని చేతిలో వ్రాశాడు. కాబట్టి ఓ దీనబంధు, లోకాలను ఈ కష్టాల నుండి నీవే కాపాడగలవు. ప్రపంచంలో నీ వియ్యాన్ని భరించే శక్తిగల ఏకైక వనిత ఇప్పటికే నిన్ను వలివించుకోవడానికి బ్రహ్మాండమైన ఉగ్ర తపస్సు చేస్తుంది. ఆ తపోగ్ని బ్రహ్మాండాన్ని మరొక వైపు నుండి మంటల పాలు చేస్తుంది. కాబట్టి ఓ జగద్రక్ష, పార్వతీదేవి పాణిగ్రహణం చేసి మా అందరిని రక్షించు. యోగ పరాయణుడైన శివుడు ఇలా పలిగాడు. దేవతలారా, నేను సర్వాంగ సుందరిని వివాహం చేసుకోగానే అది కామ విజయంగా పరిణింపబడి మీరంతా కామవశులైపోతారు. పరమార్థ పదంలో పయనించడానికి అసువితులవుతారు. ముఖ్యంగా మునులు, ఋషులు. దుర్గాదేవి నన్ను చేపట్టగానే మన్మథుని ఇప్పుడే సంపూర్ణంగుని కావించాలని పట్టుబడుతుంది. విష్ణుదేవ, కామదహనం ద్వారా నేను దేవతల, మునుల, ఋషుల కార్యసిద్ధిని మరింత వేగవంతం కావించాను. వారంతా సునిశ్చితంగా నావలే నిష్కాములై వర్ధిల్లుతారు. అందరూ నిర్విఘ్నంగా తపశ్చర్యను ఘటించి నాతో సమానులు కావచ్చును. ఇప్పటికి ఎలాగనూ కాముడి అడ్డంకి లేదు కాబట్టి మీరంతా అత్యంత దుష్కరమైన సమాధి ద్వారా పరమానంద భవాన్ని పొంది నిర్వికారులై పరమాత్మను అందుకోగలరు. దేవతలారా, కామ నుండి క్రోధం నుండి మోహం పుడతాయి. వీటి వల్ల ఎంత గొప్పవారైనా తపోభ్రష్టులైపోతారు. కామోహి నరకాయైవ తస్మాత్ క్రోధోపి జాయతే క్రోధాత్ భవతి సన్మోహో మోహాచ భ్రంశతే తపః కామక్రోధో పరిత్యాజో భవద్భిః స్వరసప్తమైః సర్వైరేవ చ మంతవ్యం మద్వాక్యం నన్యతా కవచిత్. అందువలన మీరు కోరుకోవలసింది పరమాత్మ సామీప్యాన్ని కానీ నా సంసారాన్ని కాదు. శివుడు ఇలా చెప్పి వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు దేవతలు, మునులు పెద్ద పెట్టున రోధించారు. దేవదేవ, మహాదేవ, కరుణాసాగర, ప్రభో, శరణ అంటూ ఆర్తితో అరిచారు. ఆ రోదన ధ్వనులు ఆయన ధ్యాన కవచాన్ని తీల్చుకొని చెవుల దాకా పోగానే శంకర భగవానుడు చటుక్కున కనులు తెరిచి ఇలా అడిగాడు. విష్ణుదేవ, చతుర్ముఖ దేవేంద్రులారా, మీరంతా కూడబలుకుని ఏ అభిప్రాయంతో వచ్చారు? స్పష్టంగా సత్యము చెప్పండి. మరలా వారందరి తరపున మహావిష్ణువు మాట్లాడాడు. ఇలా, మహేశ్వర, నీవు సర్వజుడు, అందరి అంతర్యామివైన ఈశ్వరుడు. మా మనసులో ఉన్న సత్యము నీకు తెలియంది కాదు. అయినా నీ ఆజ్ఞ మేరకు మా అభిప్రాయాన్ని మరలా విన్నవిస్తూ ఉన్నా. దేవతల సుఖదాయుడకు శంకర, అందరికి దిక్కు కావలసిన దేవతలే ఈ రోజు దిక్కుచోతగా దిక్కుమాలిపోతూ ఉన్నారు. కాబట్టి ఇక మాకు నీవే దిక్కని నీ వద్దకు వచ్చారు. మేమంతా కలిసి
నీకోసమే గిరిరాజు హిమవంతునిచే శివాదేవి ఉత్పత్తి చేయించాం. ఎందుకంటే పార్వతి గర్భాన్ని నీకు ఒక పుత్రుడు జనించాలి, అతడి తారకాసుని సంహరించాలి, మరో దారి లేదు. మీ వివాహం జరగదనేదే ధైర్యంతో ఒక వంక రాక్షసుడు రోజు రోజుకి రెచ్చిపోయి సాధువులను శిష్టులను హింసిస్తుంటే మరొక వంక నారద మహర్షి సూచన మేరకు పార్వతీదేవి నీ పాణి కోసం ఉగ్ర తపస్సు మొదలెట్టింది. అది మహోగ్రమైపోయి ఆ తపోని ఇప్పటికే లోకానంతటిని చుట్టుముట్టింది. అది ఎప్పుడు ఎవరిని కాళ్ళు చేస్తుందో తెలియదు. ప్రస్తుతానికి అన్ని లోకాలు వేడెక్కిపోయి ఉన్నాయి. పార్వతి తపస్సు నాకుదేనే గాని ఈ వేడి చల్లారదు. నీవు ప్రత్యక్షమై వరమిస్తే గాని పార్వతి తపస్సు ఆగదు. కాబట్టి ఓ స్వామి దేవదేవా శరణాగత రక్షక, నీవు వెళ్ళి పార్వతి నన్ను అనుగ్రహించాలి. మా అందరి హృదయాల్లో మీ వివాహోత్సవాన్ని చూసి తరించాలని మహోత్సాహము పిలుపుకుంది. నీ వారమే గాని మేము పై వారము గాము, వెంటనే బయలుదేరవలసిన అవసరము ఉంది. విష్ణు భగవానుడు అంత చెప్పగా ఈశ్వరుడు అంగీకరింపకపోగా ఒక పద్ధతిలో విశ్వానికి నీతి బోధను మొదలుపెట్టాడు. హరి విధాత ఇంద్రాదులారే మీరంతా మేధావులే అయినా ఈ విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో తెలియడం లేదు. మనకైనా మానవులకైనా ఈ వివాహం అనేది వివేకపూరితమైనది కాదు. పుట్టుకతోనే ఎన్నో బంధాలు ఏర్పడ్డాయి. కొత్త బంధాలు కుసంగాలు అవసరము లేదు. కుసంగా బహవో లోకే స్త్రీ సంగస్తస్త్రచాదికః ఉద్ధరే సకలైర్భం దైర్న స్త్రీ సంగాత్ ప్రముచ్యతే లోహం దారు మమైః పాశైః దృఢం బంధోపి ముచ్యతే స్త్రాదిపాశ సుసంబద్ధో ముచ్యతే న కదాచన వర్ధంతే విషయాః సస్వత్ మహావందన కారిణః విషయక్రాంత మనసః సప్నే మోక్షోపి దుర్లభః సుఖమిచ్చతి తత్ప్రాజ్ఞో విధివత్ విషయాం త్యజేత్ విషవద్ విషయానాహుః విషయేర్నిహంత్యతే జనో విషయినా సాకం వార్తాతః పతతి క్షణాత్ విషయం ప్రాహురాచార్యాః సీతాలిప్తేంద్రవారుణిం. ఈ విషయాన్ని తెలిసి కూడా మహావిష్ణువు ఇలా జ్ఞానులు నన్ను ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి నేను భక్తాధీనుడని కాబట్టి తారకాసుని వంటి దుష్టత ప్రతినిధులు ఈ లోకంలో శాశ్వతంగా మిగిలిపోకూడదు. కాబట్టి నేను మీ ప్రార్థన సఫలం చేస్తాను. భక్త వాత్సల్య వసుడైన దేవుడు తన స్వార్థాన్ని చూసుకోడు. నాకిప్పటికే విశ్వంలో అయథోచిత కర్త అనే ప్రసిద్ధి 4 ఉండనే ఉంది. ఇంకా ఎక్కువ మాటలు ఎందుకు? భక్తులకు ఆపద వచ్చినప్పుడు నేను కష్టాల్లో ఇరుకుని అయినా వారి ఆపదను తొలగిస్తాననేది నా ప్రతిజ్ఞ. నాకైతే పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ మీకోసం అంగీకరిస్తున్నాను. పార్వతిని చేపడతాను. ఈ విషయంలో ఇంకా అనుమానం అక్కర్లేదు. ఇలా నిర్వద్భంగా శివుడు ప్రకటించగానే విష్ణు దేవతలందరూ పరమానంద భరితులే తదుపరి కార్యక్రమానికి బాటలు వేసుకుంటూ నిష్క్రమించారు. 24వ అధ్యాయము సమాప్తం. 25వ అధ్యాయము పార్వతిని పరీక్షించిన సప్త ఋషులు. దేవతలంతవుడైన పిమ్మట దేవాది దేవుడైన శంకరుడు పార్వతి తపస్సును పరీక్షించాలనుకున్నాడు. పార్వతి తపస్సుకి ఇంకా కొనసాగుతూనే ఉంది కదా. దానిని చూసి మహాతపోనిధి అయిన మహేశ్వరుడే ఆశ్చర్యపడ్డాడు. వెంటనే వశిష్ఠాది సప్త ఋషులను స్మరించాడు. ఆ 7 దైవ సమానులు, మహానుభావులు. మహర్షులు ఏమి మా భాగ్యం అనుకుంటూ ఆ ఆనంద నిత్య ప్రసన్నులైన వారి వదనాలు మరింత వెలిగిస్తూ ఉండగా శీఘ్రమే వచ్చి శివుని ఎదుట చేతులు జోడించి నిలిచారు. వారిని చూడగానే శివుని ముఖం కూడా ఆనందంతో వెలిగింది. ఆయన ఇలా అన్నాడు, సప్తఋషులు మీరంతా నాకు హితకారులు, వస్తుజ్ఞాన నిపుణులు కూడా కావడం నాకు మీ సహాయం కావాల్సి వచ్చింది. గిరిజరాజ కుమారి దేవేశ్వరి యొక్క పార్వతి ప్రస్తుతం సుస్థిర చిత్తమై హిమవత్ పర్వత శిఖరంపై తపస్సు చేస్తోంది. నన్ను పద్దిగా పొందే ఉద్దేశంతోనే ఆమె అంత కఠోర దీక్షతో తపస్సు చేస్తోంది. పూజ్యులారా, ఆమె నాపై మనసును లగ్నం చేసి మిగతా అన్ని ప్రాపంచిక విషయాలను ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఆయన శంఖంలో పోస్తే గాని తీర్థం కానట్లు మీ వంటి అత్యుత్తమ తప్పులను పరీక్షించి నిగ్గు తెలిస్తేనే గాని నాకు సంతృప్తి కలగదు. ఉత్తమ వ్రతధారులైన మహర్షులారా, మీరామె వద్దకు పోయి ఆమెను పరీక్షించి వచ్చి నాకు చెప్పండి. అవసరమైతే మాటలాడండి, నన్ను అనర్హునిగా చిత్రీకరించండి, నేనేమి అనుకోను, వెళ్ళిరండి అని.
శివాజ్ఞను శిరసా వహించి తపోధనలో శిరోమణి అయిన సప్తఋషులు జగన్మాత దీప్తి మతియగు పార్వతి తపస్సును చేయుచున్న చోటుకి వెళ్లారు. అక్కడ స్వయం ప్రకాశంతో విరాజిల్లుతూ జగత్తును వెలిగించి సూర్య సమాన తేజస్సును కలిగి ఉన్న పార్వతీదేవిని చూసి దూరం నుండి మనసారా నమస్కరించారు. సప్తఋషులు ఆ తర్వాత ఆమెను సమీపించి అతిథి సత్కారాదులు అందుకుని ఆశీర్వదించి ఇలా అడిగారు, అమ్మ గిరిజరాజులని, నీ వల్ల తపస్సు చేయగల వారిని మేమింతవరకు చూడలేదు. ఏ మహాఫలాన్ని ఆశించి ఏ దేవతను ఉద్దేశించి నీవింత అరుదైన తపస్సు చేస్తున్నావో తెలుసుకోవాలనుంది. సామాన్యంగా ఎవరితోనూ మాట్లాడిన పార్వతి సప్తఋషి సాక్షాత్తు దైవ స్వరూపాలే కాబట్టి వినయంగా ప్రసన్నంగా వారికి ఇలా సమాధానం ఇచ్చింది. మునీశ్వరులారా, మీరు ప్రసన్నంగా నా సమాధానం వినాలి. నేను స్వబుద్ధితో మనసులో చింతించిన విషయాన్ని నేడు మీ ముందుంచుతున్నాను. నా ఆలోచన అసంభావ్యమని మీరు అపసహ్య చేస్తారని నాకు అనిపిస్తున్న భగవత్ సమానులైన మీ ముందు అబద్ధం చెప్పలేను, అలాగే నా మౌనాన్ని ఆశ్రయించలేను కదా. పరమేశ్వరుని బతిగా పొందాలని ఒకే ఒక ఆలోచనలో జీవిస్తాను. నేను దేవర్షి నారదుల వారి వద్ద మంత్రోపాసనను పొంది నాకు పరమశివుడే పతిగా రావాలని అనే మనోరథాన్ని తపఫలంగా కోరుకుంటూ ఏదో ఇలా తప్పిస్తూ ఉన్నాను. అంతటి దేవుని నా చిన్న తపస్సు సాధించగలదా? నేను మరీ రెక్కలు లేకుండానే ఆకాశం ఎగరాలనుకుంటున్నారా? ఆకాశం ఎగరాలనుకుంటున్నానా అని ఆలోచనలు అప్పుడప్పుడు కదులుతూ ఉంటాయి. కానీ పరమేశ్వరుడు కరుణాదాని అని భక్త సులభుడని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాను. అదొకటే నా ఆశ. ఇలా చెప్పి ఊరుకున్న పార్వతిని అనుగ్రహం నిండి నా కన్నులతో ఆదరాభావంతో వీక్షిస్తూ మునులు ఒక్కొక్కరుగా ఒకే ఉద్దేశాంగులరి ఇలా అన్నారు, అయ్యో పిచ్చి తల్లి, గొప్పవాడినే నమ్ముకున్నావు. ముందు నారదుని సంగతి చూద్దాం. ఈయన తన మటుకు తానే ఓ మహాపండితుడని వివేకవంతుడని అనుకుంటూ ఉంటాడు. మనోహర భాషణాలతో ఇతరులను మోహంలో పడవేయడంలో ఇంతటి వాడు మరిలేరు. ఆ దక్షపుత్రులను అలాగే మాయమాటలు చెప్పి ఏవేవో పిచ్చి ఉపదేశాలు చెప్పి మరి ఆ తండ్రి కంట పడకుండా చేసేశాడు. అలా 2 మార్లు సంసారాన్ని నడపవలసిన ఉప ప్రజాపతులను సన్యాసం చేసి పారడైన దక్ష ప్రజాపతి అంతటి వాడు బాంధవ్యాన్ని మరిచి ఈ నారద మహాశయుని శపించాడు. ఆ ప్రహ్లాదునికి ఎలాగో ఏవేవో బోధన చేసి కన్న తండ్రికి కాకుండా చేశాడు. చూడడానికి మాత్రం దివ్య తేజస్సులతో వెలిగిపోతుంటాడు, కానీ మేము అతనితో కలిసే ఎక్కువగా ఉంటాం కాబట్టి ఆయన అసలు వ్యవహారం అంతా మాకు తెలుసు. ఇలా తల్లి, ఇక నీవు తపస్సు ద్వారా పొందాలనుకుంటున్న వాడు మాత్రం ఏమంత గొప్పవాడు వాడని ఆ రుద్రుడు సదా ఉదాసీనుడు, నిర్వికారుడు, కామశత్రువు. ఆయన శరీరం నిండా అమంగళిక వస్తువులే, లజ్జకు తిలోదాదిగలిచ్చి బట్టలైనా సరిగా కట్టుకోకుండా పూర్ణ చేత బట్టి కాటి వెంట తిరుగుతూ ఉంటాడు. ఇల్లు వాకి లేనివాడు, నిత్యమెతుకు తిరిగేవాడు, ఎగుడు దిగుడు కన్నులకు వాడు, జంగదేవర కొండకొచో బూడిద పూతే వలువలు గలవాడు. ఇట్టి వానినా నీవు వలిచింది పోని. తల్లిదండ్రులైన మహానుభావులైన కులగోత్రాలైన సమున్నతాలై ఉంటే అనుకోవచ్చు, కానీ ఆ శివుని కవి లేవే. ఉంటే ఎవరైనా తెలియాలి కదా. దూతురైన నారదుడు తన మాయ ద్వారా నీలో గల విజ్ఞానాన్ని నష్టపరిచి నీ జాతి ఇలాంటి వాని కోసం తపస్సు చేస్తున్నాడు. కానీ తుస్థిత వేషధారి అయి భూత ప్రేతాలను వెంటేసుకుని తిరిగే ఆ రుద్రుని వరునిగా పొంది నీవేమీ సుఖపడగలవు. ఈ శివుడే ఇది వరకు సకల శుభలక్షణ సాక్షిత అయిన సతిని వివాహం చేసుకున్నాడు కదా. ఆ బంధాన్ని నిలబెట్టుకోగలిగాడా? ఆ 3ని వదిలి ఆమె అగ్నిలో దూకుతుంటే కాపాడుకోగలిగాడా? లేదే. కాళి ఒక్క మాట విను. ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండేవాడిని, శాంతుడిని, సంఘరహితుని, అన్ని విధాల అద్వితీయమని పెళ్లి చేసుకునే స్త్రీకి సుఖం ఉండదు. అతనిలాగే ఒంటరిగా ఒంటి స్తంభం మేడలో బతకవలసిందే. అందుచేతను అతిలోక పవిత్ర ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా ఆజ్ఞతో తపస్సును విరమించి ఈ దుర్బుద్ధి నుండి మనసును మరలించుకొని ఏ మహావిష్ణువు లాంటి జగన్మోహన్ సిరిగా వానిలో చేపట్టు. ఈ తపం చాలు ఇకలే. నారద, సప్తఋషి నిర్దయంగా అసమంజసంగా మాట్లాడుతున్న పార్వతి మొహంపై చిరునవ్వు చెదరలేదు, కోపచ్ఛాయలు కనబడలేదు. అదే ఆమె తపోబలం. ఆ జ్ఞాన విశారదులకు ఈ కాబోయే జ్ఞాన ప్రసన్నాంబ నవ్వుతూనే
ఇలా బదులిచ్చింది. మహర్షి పొంగవలారా, విశ్వ పునీతైన మీరు నా సుఖాన్ని కోరి మీరు అర్థమైన విషయాన్ని చెప్పారు. అయినా నేను హఠం వీడను. ఎంతైనా ఎంతైనా ఎత్తైన కొండ కూతుర్ని కదా. నాదంతా స్వాభిగా కాఠిన్యమే, మనస్సు అంతే. కాబట్టి నా తపస్సును ఆపించడం కోసం మీరు కష్టపడకండి. మీకు తెలిసిన నారదుని గూర్చి మీరు చెప్పారు, కానీ నాకు తెలిసిన నారదుడి దేవర్షి స్వార్థం తక్కువ ఉన్నది. లోక కళ్యాణం కోసమే జీవించి త్యాగం. అన్నింటిని మించి ఆయన నా మంత్ర గురువు. వేదవేత్తలు కూడా గురువు గారి మాటలు హితకారకాలేనని అంగీకరిస్తారు. గురువు వచనాలు సత్యాలు అవుతాయి. ఈ నమ్మకం మనసులో లేని వారికి ఇహపరాలు సుఖముండదు. ఓ మహాతపస్సులారా, గురు వచనాన్ని ఎప్పుడు పెడచెవులు పెట్టరాదు. నా ఇల్లు కూలిన నిలిచిన నేను ఈ హఠాన్ని వదలను. నాకు ఈ తపము సత్ఫలమే సదా సుఖదాయకాలు. లోకపూజితులారా, మహానుభావులు, మీరు మీ మాటలు నాకు మరో రకంగా ఆలోచిస్తే సత్యాలు గాని కనబడుతున్నాయి. సదాశనికి ఒక ఆకారం గాని గుణం గాని మమతాదులు గాని లేవని మీరన్నది నిజమే. నిర్వికార నిర్గుణ నిర్మయ పరబ్రహ్మము శివుడే కాని వేరొకరు కాదు. ఆయన వేషధారుల అనాసక్తత పరమహంస లక్షణము మాయలో పుట్టి అందులోనే కొట్టుకుమిట్టాడుతున్న వారికి ఆభరణాలపై వసరాదులపై మోజు ఉంటుంది గాని పరబ్రహ్మకు ఉండదు. ఆయన మాయకు అతీతుడే, పుట్టుకే లేని ఆదిదేవుడు కనుకనే ఆయనకు తల్లిదండ్రులు లేరు, అలాగే కులగోత్రాలు లేవు. ఇవి భగవంతుని లక్షణాలు. ఈ భగవంతుని లక్షణాలనే మీరు శివునికి ఆపాదించారు. గురుకృప వల్ల నేను శివుని యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలిగాను. మహర్షులారా, శివుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నాను. ఇలా జరగని నాడు ఇలాగే ఉండిపోతాను గాని ఇంకొకరి పతిగా ఊహించలేను. ఇది నా ప్రతిజ్ఞ. సూర్యుడు పడమట ఉదయించిన మేరుపర్వతం తన చోటు నుండి కదిలిన అగ్ని మంచు గడ్డలా కరిగిపోయిన కమలాల కొండ కొమ్ములపై మొలిచిన నేను నా సంకల్పాన్ని చలించనీయను. తపస్సు నది హరించేదాకా ఆపను. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నారద గిరిరాజనందిని ఇలా తన మనసులో మాటలు నొక్కి ఒక్కడి నుంచి మౌనం వహించగల సప్తఋషులను ఆశీర్వదించి జయ ద్వానాలు చేశారు. ఆమె ఉత్తమ దీక్షను అర్థం చేసుకుని ఆమెకు ఉత్తమ దీవెననిచ్చారు. ఆమెను పరీక్షించడానికి వచ్చిన మహాత్ములు చివరగా ఆమెకి నమస్కరించి శివునికి వద్దకు పోయి ఆమెకు మొత్తం విషయాన్ని నివేదించారు. ఈ విధంగా శివుని తరపున సప్తఋషులు పెట్టిన పరీక్షలో పార్వతి నెగ్గింది. 25వ అధ్యాయము సమాప్తం. 26వ అధ్యాయము పార్వతిని పరీక్షించుకోవటానికే స్వయంగా దిగి వచ్చిన శివుడు. సప్తఋషులు సాధారణంగా వీడుకొల్పిన తరువాత శివునికి ఇక స్వయంగా తానే తన ధర్మపత్ని పరీక్షించి చూసుకుని స్వీకరించవలసిన సమయం ఆసన్నమైందని అవగతమైంది. నిజానికి ఆయన అప్పటికే పార్వతి పట్ల సంపూర్ణంగా సంతుష్టుడై ఉన్నాడు. ఆయన ఈ పరీక్ష విషతో ఆమెను వీక్షించి ఆమెతో మాట్లాడవచ్చునని బయలుదేరాడు. జటాధారి అయి దండ ఛత్రాలతో తపస్సు వేషంలో ఒక వృద్ర బ్రాహ్మణులా తయారై శివుడు పార్వతి ఆశ్రమానికి వచ్చాడు. వేదిక విశుద్ధ చంద్రకళ వలె కూర్చున్న పార్వతి వైపు ప్రీతిపూర్వకంగా నడిచాడు వృద్ధ బ్రాహ్మణ బ్రహ్మచారి వేషంలోనున్న పరమేశ్వరుడు. ఈ అద్భుత తేజస్వి అయిన బ్రాహ్మణ దేవతను చూడగానే పార్వతి భక్తి భావంతో లేచి నిలబడింది. దగ్గరికి రాగానే పాదాలంటే నమస్కరించింది. తన వద్దనున్న శ్రేష్ఠ పూజా సామాగ్రితో ఆయనను దేవుని వల్లే పూజించింది. ఆది సత్కారాలు అందుకుని ఆ వచ్చిన వేలుపు తృప్తి చెందుటను గమనించప్పుడు ఆదరంగా ప్రసన్నంగా పార్వతి ఆయనను ఇలా కుశలం అడిగింది. బ్రాహ్మణ దేవత, వృద్ధ బ్రహ్మచారి వేషంలో వచ్చిన మీరెవరు? ఎక్కడి నుండి వచ్చి ఇలా నన్ను నా ఆశ్రమాన్ని పావనం చేశారు? వేదవేత్తల్లో శ్రేష్ఠులని దివ్య తేజస్సులతో వెలిగిపోతూ ఈ మొత్తం వనాన్ని మీరు మీ వర్చస్సుతో కాంతివంతంగా విస్తున్న మీ గూర్చి తెలుసుకుని ధన్యురాలను కాదర్చుకున్నాను. దయచేసి మీ వివరాలు చెప్పండి. ఆయన చాలా గుట్టుగా నా గురించి ఏం చెప్పగలను? బాలామణి, చూస్తున్నావుగా, ఇచ్చానుసారంగా తిరిగి వృద్ధ బ్రాహ్మణ బ్రహ్మచారిని పవిత్ర బుద్ధితో తపశ్చర్య ఘటిస్తూ ఇతరులకు వీలైనంత వరకు సుఖాన్ని కలిగి ఉపకారం కావలసిన వారికి కనిపిస్తూ ఉంటాను. నా మాటకేం గాని నీ విషయం చెప్పు. ఎవరు నీవు? ఎవరి పుత్రువి?
ఈ నిర్జన వనంలో ఎందుకో ఎందుకో సమంత తీవ్రమైపు తపస్సు చేస్తున్నావు. మహామునులకు కూడా సాధ్యం కానంత తీవ్రమైన ఉగ్ర తపస్సు చేస్తున్నాడని తెలిసింది. ఇంకొక మహా తపస్సుకి సహచారిణిగా నీవు చేస్తున్నావా? ఎందుకంటే నీవు బాలికవు కావు, వృద్ధువి కావు, తోడు కావలసిన వయసు నీది. ఆ తపస్వి నిన్ను విడిపోయాడా? నువ్వు ఒక ఉత్తమ దివ్య నారి వలె కనిపిస్తున్నావు. మహా సౌభాగ్య రూపిణి నిన్ను చూస్తుంటే సామాన్య స్త్రీ వల్ల లేవు. తపస్సు చేసుకుని వచ్చిన లక్ష్మీదేవివా, సరస్వదేవివా, ఎవరు నీవు అంటూ ఆమెను ఎదురు ప్రశ్నలు వేశాడు. ఆమె ఇలా వినయంగా ఇలా బదులిచ్చింది. విప్రవరా, నా పేరు పార్వతి. నేను పర్వతరాజు హిమవంతుని పుత్రుని. పూర్వజన్మలో నేనే దక్షిణింట సతీదేవిగా పుట్టి కైలాసుని మెట్టినింటిగా పొందిన అదృష్టశాలని పెద్దలు చెప్పారు. అప్పటిలాగానే ఇప్పుడు కూడా పరమేశ్వరుని పతిగా పొందదలిచాను. ఈ జన్మలో కూడా నా ప్రయత్నం నెరవేరి ఉండేదే. స్వామి ఇక్కడికి వచ్చారు, నా పరిచర్యలను సేవలను అంగీకరించారు అని కామదేవుడు వచ్చి ఆయనకు తపోభంగం కావించడంతో మొత్తం వ్యవహారం చెడింది. ఆయన కోపోద్రుకులై మధురని భస్మం చేసి ఇక్కడి తపస్సు నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయారు. బ్రాహ్మణోత్తమ శంకరులా వెళ్ళడంతో అతనినే ప్రేమించి ఇక వివాహమే తరువాయి అనుకుంటుంటున్న నేను తీవ్రంగా దుఃఖించి శివ విరహం తట్టుకోలేక ఆయన ఇక్కడికి రప్పించుకోవడం కోసం ఇలా తీవ్ర తపమును ఆచరించాను. ఎంతకాలం ఎంత కఠిన ఉగ్ర తప చేసినా ఆయనకు చాలేదు. నా కోరిక తీరే చిన్నెలు కనిపించడం లేదు. ఇక పూర్తిగా నిరాశ నన్ను ఆవహించగా అగ్ని ప్రవేశం చేసి ఈ తనువు త్యజించాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ నమ్మలు చేయబోతుండగా మీరు వచ్చారు. మీరు వెళ్ళగానే నేను అగ్ని ప్రవేశం చేసి ఈ జన్మకు ముగించు పలుకుతాను. ఒక మాట కూడా పలుకుతాను. ఇప్పుడైనా మరెప్పుడైనా ఎక్కడ జన్మించినా నేను శివుని కోసమే జీవిస్తాను, ఆయననే పతిగా వ్యవహరిస్తాను. నారదా, ఒక వంక ఇలా మాట్లాడుతుండేనే మరొక వంక పార్వతి అగ్నిని రగుల్చుకుంది. బ్రాహ్మణుడు అక్కడ ఉండగానే మెరుపు వేగంతో కదిలి అగ్నిలోకి దూకింది. కానీ మహాతపస్సుని లోకారాజుడుగా నేను గ్రహించడానికి అగ్ని సాహసించలేదు. చల్లని చందనపు బూరదగా మారిపోయి ఆమె పావనత్వానికి శిలత్వాన్ని జోడించారు. కొంతసేపు అలాగే నిలబడి ఇక చేయనది లేక బయటికి వచ్చేసిన పార్వతిని చూసి నవ్వుతూ వృద్ధ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. అహో తపస్విని శిరోమణి, నాకు ఈ వ్యవహారం ఏమీ అర్థం కావడం లేదు. నువ్వేమో నీ తపస్సు నీ కోరిక తీరడానికి చాలేదంటూ అగ్నిలో దూకావు. అగ్నివుడు అంతటి మహాతపస్సుని నేను దహించలేనంటూ నమస్కారం పెట్టి మరి నీ తపస్సు చాలా గొప్పదని నిరూపించాడు. ఓ దేవి, జీవితం అంతా అందరికీ ఆనందాన్ని పంచుతేనే గడిపి నీ వృద్ధ బ్రాహ్మణ్ణి నీ కోరిక ఏమిటో స్పష్టంగా సత్యంగా చెప్పావు. పార్వతి మాట్లాడలేదు కానీ తన ప్రాణసఖి విజయం వైపు సవినయంగా చూసింది. ఆ పార్వతి ఆనతి మేరకు విజయ ఆ వృద్ధ బ్రాహ్మణితో ఇలా చెప్పింది. హే సాధు పొంగవా, నా చెలి హిమవంతుని పుత్రిక, ఆమె పేరు కాళి. పార్వతి అనే పేరు కూడా ఈమె ప్రసిద్ధి చెందింది. తల్లి పేరు మేనాదేవి. ఈ శివుని వివాహం చేతుకోదలిచి ఆ మహా తపస్సుకే లొంగుతాడని భావించి నారద మహర్షి ఉపయోగించిన మంత్రాన్ని చెప్పిస్తూ తీవ్రమైన మహోగ్రహమైన తపస్సుని గత 3000 ఏళ్లుగా చేస్తోంది. ఆ సాధుబంగుడు పార్వతీదేవి నోటనే ఆమె మనోరథాన్ని వినాలని ఉందన్నాడు. పార్వతి తాను ఇలా చెప్పన ఆరంభించింది. విప్రవర, వృద్ధ బ్రాహ్మణుడు ఆశీర్వదించే అతడికి అర్హత కూడా గలగలవాడు. నీ మాట ఎందుకు కాదనాలి? నేనే చెప్తాను విను. నా సఖి ఇప్పుడు చెప్పిందంతా ప్రత్యక్షర సత్యమే. ఒక్క పొల్లు మాట కూడా లేదు. నేను సాక్షాత్ ప్రతిభావంతు శంకర భగవాన్ని వరించాను. ఆయన నాలాంటి అల్ప తపస్సుకి దుర్లభులని తెలిసిన ఏదో మనస్సు నిలవక ఆశాపాసం చిక్కుకొని ఇలా ప్రయత్నిస్తున్నాను. ఇలా చెప్పి పార్వతి మౌనం వహించగానే ఆ బ్రాహ్మణ ఆశ్చర్యాన్ని అభినయిస్తూ అయితే ఇదంతా నిజమేనన్నమాట. అయ్యో, ఇక నేను వెళ్ళి వస్తానమ్మా. విషయం తెలిసి చెప్పకపోతే మిత్రత్వానికి భంగం ఏర్పడుతుంది. చెప్పడానికి మనసు ఒప్పినప్పుడు తప్పు పోవడమే తెలివైన పని కదా అంటూ వెళ్ళొచ్చాడు. ఆగండి మహాత్మా, నన్ను ఆశ్రయించి నాకు 4 మంచి మాటలు చెప్పండి. మీ అపార అనుభవం ముందు నేనంతా, నా జ్ఞానం అంతా. సరేనమ్మా, నువ్వు నా మాట విందామనుకుంటున్నావు కాబట్టి తప్పకుండా నా తత్వాన్ని వినిపిస్తాను. దేవి, ఏది హితము ఏది కాదు చెప్పడమే నా ధర్మం. మహాదేవుని పట్ల నాకు గౌరవ బుద్ధి ఉంది. నేను ఆయన పూర్తిగా ఎగురుదును.
ఎరుగుదును కాబట్టి నీకు సత్యమే బోధిస్తాను. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండి వినాలి. మరి వృషభాకింత ధ్వజాన్ని ధరించి దర్శనమిచ్చి ఆయన ఏదేమిటో ఒంటి నిండా బూడిదను పూసుకుంటాడు. తల దువ్వుకోడు సరిగదా, జుత్తంతా జడలు కట్టిపోయి ముడివడి ఉంటుంది. మంచి బట్టనైనా కట్టుకోడు. పులి చర్మాన్ని ఏనుగు తోలని కప్పుకుంటాడు. పైగా చేతిలో భిక్ష పాత్ర ఒకటి, అదైనా సామాన్య పాత్ర కాదు. పుర్రె బంగారు నగలకి బదులు సర్పాలను ధరిస్తాడు. అవి నిత్యము ఆయన కంఠం చుట్టూ గుండెపై ఉరం మీద పాకుతూనే ఉంటాయి. 3 గనులతో ఉండే ముఖము అందంగా ఉందనుకోలేము కదా. పోని వంశప్రతిష్ఠ కులగోత్రాలు చూసి ముచ్చట పడదామనమంటే అవేమీ లేవు. ఎవరికి పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో, కనీసము ఎక్కడ పుట్టాడో కూడా ఎవరికి తెలియదు. గృహస్థ ధర్మాల్లో బ్రహ్మచర్య ధర్మాల్లో పాటించాలి కదా. లేదే, భోగాలు నచ్చవు. కనీసం మంచి స్నేహితులైనా ఉన్నట్టు లేరు. పైగా భూత ప్రేతాలతో కలిసి తిరుగుతూ ఉంటాడు. అతనికి 10 భుజాలు ఉన్నాయని అంటారు. ఏం చూసినా నువ్వు ఆయనను పతిగా కోరుకుంటున్నావు. నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. నీ జ్ఞానం ఏమైపోయింది? నీ వివేకం ఏమైపోయింది? మరలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. దక్షుడు కూడా ముందు నీలానే భ్రమపడి అతనికి తన గుర్తు నుంచి పెండ్లి చేసి తర్వాత అతని బండారం బయటపడడంతో అతనిని యజ్ఞానికైనా పిలవకుండా తన ఇంటి నుండి పిలివేశాడేమో. సతీ తనకు జరిగిన అవమానం భరించలేక అగ్నిలో దూకిందంటారు. కానీ నిజానికి ఆమె శివుని ప్రతిష్ఠించే ఉద్దేశంతో ఆ పని చేసిందేమో. వివేచించి చూడు. పార్వతి, నీవు నారీ రత్నానివి. నీ తండ్రి ఐశ్వర్యం బలము కూడా కలిగిన భరత రాజేంద్రుడు. నువ్వు కోరిన కడగంట చూసిన దేవతాదులే వచ్చి నీ కాళ్ళపై పడతారు. అటువంటి అత్యుత్తమ రత్నాన్ని నువ్వు. నిన్ను వెతుక్కుంటూ నిన్ను ధరించేవాడు భరించేవాడు రావాలి గాని ఇదేమి వింత? నీ ఒకరి కోసం మహోగ్ర తపస్సు చేయటం మరింత పెద్ద వింత. బంగారాన్నిచ్చే దాని బదులు బంగారాన్నిచ్చి దానికి బదులు అయితే బరువున్న కంచునో ఇత్తడినో కోరుకుంటూ ఉంటుంది. నీవు శివుని కోరుకోవడం, మీ నాన్న తేగలిగిన గొప్ప వరులను కాదనుకోవడం అవివేకం. ఎలాగుందంటే శరీరానికి ఉజ్వలమైన చందనం అందుబాటులోనే ఉన్న దాన్ని మానేసి బూడిదను పూసుకున్నట్లుంది. సూర్యతేజాన్ని కాదని మినుగురు పురుగు మెరుపును కోరినట్లయింది. నీ విలువైన చీనాంబరాలను పొదుగును మేకతోలు కప్పుకోవాలని కోరుకున్నట్లుంది. నీవు కోరాలే గాని ఈ ప్రపంచంలో దేవతలు ఎవరైనా నిన్ను చేపట్టి నెత్తి మీద పెట్టుకుంటారు. వారందరినీ కాదని మహేశ్వరుపై మోహం పెంచుకోవడం ఉత్తమ రత్న భాండాగారని ఇస్తుంటే వద్దని ఇనుప మొక్కలను వెతుక్కుంటున్నట్లుంది. శివుని పక్కన నిన్ను ఊహించుకోవడం కష్టంగా ఉంది భామిని. నీవు చంద్రముఖివి. ఆ పంచానుడు 5 ముఖాలుంటాయి. శివునికి ఆ పేరు గల జంతువు సింహం వలె భయంకరంగా ఉంటాడు. సృష్టిలోని అందమైన అన్నింటినీ కలిపి నిన్ను బ్రహ్మ సృష్టిస్తే లోకంలోని అతి గొప్ప భోగాలని మీ నాన్న నీకు సమకూర్చి పెట్టాడు. నీ శిరోజాలకు అతని సంస్కారాలని జుట్టుకు నీవేమి అంగరంగాలకు అతని భస్మానికి నీవేమినిపై మెరిసే దివ్యాభరణాలకు అతని ఒంటిపై బుసలు కొట్టే పాముకి అన్నింటికన్నా హాస్యాస్పదంగా నీ అమూల్యమైన చీరకు దానితో ఎలాగూ ముడి పెట్టలేని ఏనుగు తోలుకి ఎంత కష్టపడి ఎన్ని విధాలు ఆలోచించినా పొత్తు కుదరడం లేదు. లలిత కళ నికేతాల్లో మృదువైన వీణామృదంగ ధ్వనుల మధ్య విరిగిన నీవు అతని భయంకర డమరుక ధ్వనులలా తట్టుకోగలవు. శ్రేష్టమైన పంచకళ్యాణి గుర్రాలను పూంచిన రత్న ఖచ్చిత బంగారు రథాలపై పైనుంచి నీవు దానిని కట్టుకుంటే ఒక ముసలెద్దునెక్కి ఊరేగాలి తెలుసా. ఆ వృద్ధ బ్రాహ్మడు ఇంకా ఏదో చెప్పబోతుంటే క్రోధారణ నేత్రమై కోపంతో పెదవులు వణుకుతూ ఉండగా ఆపండి అని కేక వేసింది పార్వతి. ఆపై ఇలా అంది, తాతగారు, మీ వయసు ఆహార్యము చూసి మీరేదో మహాత్ములు జ్ఞాని అని భ్రమపడి మిమ్మల్ని ఇంచుమించు నెత్తురెక్కించుకున్నారు. మీరు నోరు వెప్పగానే ఆ భ్రమంతా తొలగిపోయింది. మీరు చెప్పిన ఈ మాటల్లో నాకైతే కొత్త ఏమీ లేదు. సామాన్యులు అల్పజ్ఞులు గుసగులాడుకునే విషయాలమే అవి. ఎంత ఘోరంగా మాట్లాడుతున్న మిమ్మల్ని ఏం చేయగలం? బ్రాహ్మణులు కాబట్టి చంపలేం. మీరు చెప్పినవన్నీ అబద్ధాలే. శివుడు మాకు బాగా తెలుసన్నారే, అది అన్నింటికన్నా పెద్ద అసత్యం. పరమేశ్వరుడు ఏ ఒక్కరి కోసము పుట్టినవాడు కాదు, ఆయన అందరివాడు. అందుకే అందరి కోసం చేసే లీలల్లో భాగంగానే ఆయన రకరకాల వేషాలు కనిపిస్తూ ఉంటాడు. అంతమాత్రాన ఆ పరమాత్మను పట్టుకుని కాటి సన్యాసి అనేది దుస్సాహసం.
నాకు నా స్వామిని గూర్చి పూర్తిగా తెలుసు. యథాయోగ్యం విచారించి ఆయన తత్వాన్ని నేనే వర్ణిస్తాను వినండి. ప్రారంభంలో విరాజిన పరబ్రహ్మ పరమేశ్వర తత్వానికి మూలమైన పరమాత్మ శివుడే. ఆ నిర్గుణ నిరాకార పరమాత్మే ధర్మ సంస్థాపన కోసం సగుణాత్మకుడై ఆకార సహితుడై మన మధ్యకు వస్తూ ఉంటాడు. నిర్గుణుడై సమస్త గుణాలకు నిలయభూతుడై ఆది స్థావరమై ఆది జంగమమై వెలసిన వానికి జాతి కులం గోత్రం ఎలా ఉంటాయి? ఆయన సమస్త విద్యాధరుడు. మీలాంటి వారి వద్దకు వచ్చి ధ్రువపత్రాలు చూపించుకోవలసిన అవసరయానకు లేదు. ఆయన శ్రీ మహావిష్ణువుకి ఉచ్ఛ్వాస రూపంలో సంపూర్ణ దేవేదాన్ని ప్రదానం చేశాడని ఆ వేదాలే ఘోషిస్తూ ఉంటే మీ వంటి వారాయన విద్యను గూర్చి మాట్లాడడం హాస్యాస్పదం కదా. ఆయనతో సమానులు గాని ఆయన కంటే ఉత్తములు గాని లేరు. జగత్తుకి ఆదికారుడైన ప్రకృతి కూడా ఆయన నుండే ఉత్పన్నమవుతుంది. శక్తికి ఆయనకి స్వామి. ప్రేమపూర్వకంగా ఆ శక్తి స్వరూపుడని పూజించిన వారికి ఆ పరమేశ్వరుడు ప్రభు శక్తి, ఉత్సాహ శక్తి, మంత్రశక్తి అని 3 అక్షయ శక్తులను ప్రదానం చేస్తాడు. ఆ మహాశివుని దైవ పాత్రుడైన వారి వద్దకు వెళ్ళడానికి మృత్యువు కూడా తటపటాయిస్తుంది. అందుకే ఇంతమంది అమరులైన దేవతల్లో మృత్యుంజయుడను పేరు ఆ స్వామికే ఉంది. బ్రహ్మ యొక్క బ్రహ్మత్వము, విష్ణువు వ్యాపకత్వము, దేవతలందరి దైవత్వము ఆ శంకరుని కరుణ వల్ల లభించినవి. ఓ వృద్ధ బ్రాహ్మణ, నా తపస్సు చాలదేమో. ఆయన కరుణామయుడు, ఏది కోరినా ఇస్తాడు. కానీ నా కోరిక తీరు వేరు కదా. ఆయన జీవితంలోకి నేను ప్రవేశించినంత మాత్రమున ఆయనకు లోటే ఉంటుంది. మీరు ఏదో భిక్షపాత్ర గురించి మీ పాండిత్యాన్ని మెరిపిస్తూ ఉంటారు కదా. సర్వమంగళకారుడైన శివునికి భిక్షగా వేయడానికి మాత్రం ఆయన దగ్గర లేనిది మనం ఇవ్వగలిగింది ఏముంది? నిర్మల భక్తి తప్ప. చెప్పండి బ్రాహ్మణోత్తమ, ఆయన దగ్గర లేనిది ఏముంది? ఈశ్వరు నుండే ఐశ్వర్యం అంతా పుట్టుకొచ్చింది కదా. శంకరుని భక్తితో సేవించని వాడు 7 జన్మల దాకా దరిద్రుడిగానే ఉంటాడు. శంకరుని సేవించే వారి లక్ష్మి వేడదు. అష్టసిద్ధులు రూపాన్ని ధరించి వచ్చి స్వామి కడ నర్తించి ఆయనకు నమస్కరించి తమ శక్తులను పెంచుకుని వెళతాయి. అట్టి భగవంతుడు మన పట్ల సంతుష్టుడై మనకు లభించని వస్తువు అంటూ సృష్టిలో ఉండదు. మాంగలిక వస్తువులను మహేశ్వరుడు వాడను నిజమే, కాని ఆయనను స్మరించే వారికి ఆ వస్తువులన్నింటినీ ఇచ్చేవాడు శివుడే. మహేశ్వరుని దాకా ఎందుకు విప్రోత్తమా? ఎవరి నోటి వెంట నిత్యము శివనామము పలకబడుతూ ఉంటుందో అతని దర్శనించిన చాలు, అన్ని పాపాలు శమించి పవిత్రులవుతాం. ఆయన భక్తుని దర్శనమే ఇంత మంగళకరమైనప్పుడు ఆయన ఎంతటి జన్మ మంగళకరుడు కారకుడో ఊహించడానికి కూడా ఆయన సృష్టి చాలదు. శివుడు ఏదేదో కాటి బూడిద పూసుకొని తిరుగుతున్నవాడు కదా మహాత్మ. కొందరికి అంతే తెలుసు మరి. కానీ ఆయన శరీరం నుండి రాలిపడిన భస్మాన్ని దేవతలు అపురూపంగా సంగ్రహించి దాచుకుని రోజు నుదుటిపై దర్శిస్తారని ఎందరికి తెలుసు. సగుణుడై 3 లోకాలు కర్తి అయి భర్త అయి సంహర్తి అయి భద్రుకు దర్శనమిచ్చు ఆ శంకర దేవుడు నిర్గుణ నిరాకార నిర్వికార నిరంజన పరమాత్మయే పరమహంసల భూమధ్యాలకు తెలుగునిస్తాడని ఎందరికి తెలుసు. ముఖ్యంగా మీ వంటి దైవ బహిష్కృతులకు అసలు తెలియదు. దురాచారి పాపి అయిన వారు దేవతలు బహిష్కరిస్తారు. ఎందుకంటే అట్టి పాపులు శివుని నిందిస్తారు. దానితో వారి సంచిత పుణ్యమంతా భస్మైపోతుంది. మీలాంటి శివనందుకు నీ తెలియక పూజించిన నాకు కొంత పాపం కలుగుకునే ఉంటుంది. శివద్రోహిని చూడగానే పారిపోయి సచేల స్నానం చేస్తేనే గాని శివద్రోహిని చూడగా వచ్చిన పాపం నశించదు. ఇక నేను అగ్నిలో దూకినా నాకేమి కాలేదంటే ఆ స్వామి నాకు ఇంకా అవకాశాన్ని ఇచ్చి చూద్దాం అనుకుంటున్నారన్నమాట. ఇలా వృద్ధునికే బుద్ధులు చెప్పే స్థాయికి పోయిన తపోనిధి పార్వతి ఆ బ్రాహ్మణునేదో మాట్లాడబోచుండగా తన కౌపారుణ నేత్రాలతోని ఆయనను ఆపి విజయంతో సఖి ఆ అధమ బ్రాహ్మణుడు ఎలాగైనా ఆపు, ఇతడు మరలా శివనందనం చేయబోతున్నట్లున్నాడు. శివనందను విన్న వారికి కూడా పాపం చుట్టుకుంటుంది. నకేవలం భవేత్ పాపం నిందాకర్తృ శివస్యహి ఏవై శృణోతి తన్నిధాం పాపభాక్ స భవేదిహ.
ఈయన బ్రాహ్మణుడు, పైగా వృద్ధుడు కాబట్టి బంధించి హింసించుటకు మనసొప్పట్లేదు. ఈ మొండివాడు ఇంకా శివనందకు పాల్పడుతూ ఇక్కడ నుండి కదిలేలా లేడు కాబట్టి ఈ అజ్ఞానానికి దూరంగా మనమే పోదాం పదా అంటూ చివాల్ నుంచి పార్వతి చేయి పట్టుకున్నాడు నిజస్వరంతో నిలిచిన చంద్రశేఖరుడు. పార్వతి ఏ సుందరేశ్వర రూపాన్ని ఇన్నేళ్లుగా ధ్యానిస్తుందో ఆ సుందర రూపంతోనే ఆమె ఎదుట దరహాస భాసుర వదనారవింద్రుడై దర్శనమిచ్చాడు. పార్వతీ మనోహరుడు. నారద, పార్వతి అప్పటి మనస్థితినేమని వర్ణించగలరు. ఆమె ఆరాధ్య దైవము, ఆమె ప్రియ ప్రాణము, ఆమె తహఫలము అలా ఎదుట నిలవగానే ముందు అన్ని మరచి విప్పారణ కన్నులతో ఆ కాలకంటూనే చూస్తూ ఉండిపోయింది. వెంటనే కన్యా సహజమైన లజ్జ ఆవరించగా తలను దించుకొని కనులు వంచుకొని ఆయన చేత చిక్కిన తన చేతిని వదిలించుకోలేక మానలేక ఇలా శిల్ప మనోహరి వలె నిలబడిపోయింది పార్వతి. సరస సంభాషణతో ఆరతెరిన ఆదిదేవుడు ఆమెతో ఇలా అన్నాడు. ప్రియా, నన్ను ఇక్కడ వదిలి ఎక్కడికి పోదామనుకున్నావు? నన్ను మరోసారి వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను నీ నుండి దూరంగా పోలేను. నీ తపస్సుకు నేను అమ్ముడుపోయాను. దేవి, నీవు నా యజమానురాలివి, నేను నీ దాసుని. తపమే కాక నీ సౌందర్యం కూడా నన్ను మోహంలో ముంచి మరీ గెలుచుకుంది. ఇక నిన్ను చూడని క్షణము నాకొక యుగమే అన్నంతగా తలమునకలుగా నీ ప్రేమలో పడిపోయాను. ఆ సిగ్గుని కాస్త ఆవలకు నెట్టి మొగమెత్తి నా వైపు చూడు ఓ గిరిరాజనందిని. ఇకపై నీకు మహేశ్వరుని, ఇకవైపు నీవు మహేశ్వరివి, నా సనాతన ధర్మపత్నివి. నిన్ను పరీక్ష పేరుతో బాధ పెట్టి ఉంటే క్షమించు గాని దీని వల్ల నువ్వెంత సుస్థిర చిత్తాంగాల దానివో లోకానికి వెల్లడైంది కదా. నీ వంటి అనురాగిని నాకు ఈ లోకంలో ఎక్కడా గోచరించలేదు. నా వద్దుకురా, మన కైలాసానికి పోదాం పదా. నారద, అంత మహామేధావి ఎంత సంప్రదాయ విరుద్ధంగా మాట్లాడుతుంటే ఇక పార్వతికి నోరు విప్పక తప్పలేదు. ఆమె పడ్డ శ్రమ అంతటిని మరచిపోయింది. మనస్సు తేలికే ఆనందంతో దూది పిందెల్లా ఎగురుపుతో నృత్యం చేశారు. నాయన ఆమె సంప్రదాయాన్ని మరవలేదు. 26, 27, 28 అధ్యాయాలు సమాప్తం. 29వ అధ్యాయము శివలీల నాట్యహేళ. నారద, ఆ తర్వాత శివుడు పార్వతి సరదాగా వాదించాడు. తామిద్దరూ అలౌకికులున్నారు, ప్రకృతి పురుషులున్నాడు. ఎప్పటి నుండో మనస వాచ దంపతులుగా ఉన్న వారికి ఇప్పుడు పెళ్ళేమిటనన్నారు. ఆయన ఎన్ని తిక్కమొక్కలు పెట్టిన పార్వతి చలించలేదు. తామెంత అలౌకికమైన సనాతులైన తన తండ్రి హిమవంతుడు లౌకికుడే కదా అంది. కాబట్టి ఆయన శివుని అలునిగా వరించి తనను శాస్త్రోత్తరంగా కన్యాదానం కావించగానే ఒక పద్ధతి కైలాసానికి పోదామంది. చివరికి శివుడు ఓడిపోయినట్లున్నట్టు నటిస్తూ నేనెంత వరకు సర్వ స్వతంత్రుణ్ణి, ఇకపై కాను, నీ దాసుని, నీ ఇష్ట ప్రకారమే కానిమంటూ పెద్ద పెట్టును నవ్వుతూ అంతర్ధానమైనాడు. కైలాసానికి వెళ్ళి నందీశ్వరాది తన ఆప్తులకు తన పెళ్లి వార్తను హర్షపూర్వకంగా అందించాడు. భైరవాదులి వార్తను విని బ్రహ్మానంద పూరితులై కోలాహలంగా ఉత్సవాలు చేసుకున్నారు. ఇక్కడ పార్వతి తన కోరిక తీరబోతోంది. ఆనందిస్తూ సకులతో సహా తన గృహానికి మరలానికి సమాయక్తమైంది. ఈమె వస్తుందని విని మేనా హిమవంతులు హర్షాతిరేకంతో అప్పటికప్పుడు ఒక దివ్య రథాన్ని సిద్ధం చేసి దానిపై అధిరోహించి తమ పుత్రికను ఎదుర్కొని తేవడానికి వెళ్ళారు. వారి వెనుకనే పురోహితులు, పుర ప్రముఖులు, ఆప్త బంధువులు, పార్వతి శ్రీత్రాలు కూడా బయలుదేరారు. ఆమె సోదరుడు మైనాకుడు, అతని పరివారము జయ జయ ధ్వానాలు చేస్తూ పార్వతిని తీసుకుని రావడానికి వెళ్ళారు. నారద, పార్వతి ద్వారా విషయానంతటినీ విన్న ఆమె తల్లిదండ్రులు తమ గృహస్థాశ్ర సఫలమైందని సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఆ తర్వాత ఇల్లు చేరాక తమతో వచ్చిన బంధువులను, బ్రాహ్మణులను, స్త్రీలు యథోచితంగా సత్కరించి హిమద్వంతుడు సంప్రసన్న చిత్తుడై గంగా స్నానానికి వెళ్ళాడు. ఈ సమయంలో భక్తవసులను శివుడు ఒక సుందర లీలను వేరయింపదలచి ఒక గొప్ప నృత్యకారుని వేషంలో మేనాదేవి అంతపురానికి విచ్చేశాడు. ఎడమ చేతుల కొమ్ములను, కుడి చేతుల డమురకాన్ని, వీపున జోలను, మేనిపై ఎర్రని వస్త్రాలను ధరించి రాణి అనుమతిని గోరి భగవంతుడైన రుద్రుడు అద్భుతమైన నృత్యగాన ప్రదర్శన గావించాడు. సుందరంగా నర్తిస్తూ మనోహరంగా ఆలాపన చేస్తూ పాటకనుగుణంగా శృంగడమురకాలను మోగిస్తూ అక్కడ ఉన్న వారందరినీ ఏవో అద్భుత లోకాలకు కొనిపోయాడు. నారద,
ఏమని వర్ణించను ఆ నాట్యాలను. నటరాజు మించిన నట్టుకవ కాడు నాటికి నేటికి ఏ నాటికి ఉండదు కదా. ఆ నాట్యగాన ధ్వనులను ఎక్కడి నుండో విని ఆ నగరం అంత స్త్రీలు పురుషులు బార్లు వృద్ధులు అని తేడా లేకుండా పరుగు పరుగును వచ్చి కూర్చుని ఆ నటరాజు లీలా విలాసాన్ని వీక్షించారు. పార్వతికి ఆ మహానటునితో తన స్వామి నేత్రాలతో త్రిశూరాదులతో స్పష్టంగానే కనిపించాడు. ఆ నాట్యాన్ని చూస్తూ గానాన్ని వింటూ ఆనందాన్ని తట్టుకోలేక ఆమె మూర్ఛపోయింది. ఎవరూ చూడలేదు. కొంతసేపటి తిరిగి తెచ్చుకునేసరికి ఎదురుగా మహానటుడు నృత్యం చేయడాన్ని ఆపాడు. అప్పుడు మేనాదేవి ఒక పెద్ద బంగారు గిన్నె నిండా అతి విలువైన సుందరమైన రత్నాన్ని పోసి ప్రసన్నతాపూర్వకంగా మహానటుడికి ఇచ్చింది. ఆ మాయానటుడు తన ఐశ్వర్యాన్ని దాతృత్వాన్ని చూసి మనసులోనైతే చాలానే సంతోషించాడు, కానీ ఈ కానుక చాలదన్నాడు. ఆ మేనాదేవి పుత్రిక అందంలోనూ అభినయంలోనూ తనకు సరైన జోడి కాబట్టి ఆమెనే తనకు దానంగాను వరంగాను ఇచ్చి వేయమన్నాడు. అతని చిలిపితనాన్ని చూసి పార్వతి నవ్వుకుంది. దానితో పోవడానికి అన్నట్లుగా మరింత చిలిపిగా లేచి నిలబడింది కూడా. మేనాదేవికి మాత్రం ఈ హాస్యరసము నచ్చగా గుడ్లు రిమి చూపింది. ఒక కర్ర పట్టుకుని ఆపుకోలేని క్రోధంతో ఆ మహానటుని కొట్టడానికి ప్రయత్నించింది. సరిగ్గా అప్పుడే గిరిరాజు ప్రవేశించాడు. తన భార్యలో అంత కోపాన్ని ఎప్పుడు ఆయన చూడలేదు. అసలు విషయం విన్నాక ఆయనకి కూడా కోపం వచ్చింది. అయినా వచ్చిన వాడు కళాకారుడు కాబట్టి దండించకుండా తన భటులను పిలిచి వారిని బయటకు తగిలి వేయమని చెప్పాడు. మునిశ్రేష్ఠ నారదా, ఇప్పుడు మన స్వామి అత్తారింట్లో మరిన్ని లీలలు చూపించాడు. ఆయన విశాల కాయము అగ్ని వలె భగభగలాడేట్లు కనిపించడంతో ఆయన దరికి వెళ్లే సాహసం ఎవరు చేయలేకపోయారు. ఆ తర్వాత నానా ప్రకార లీలా విలాసుడైన భిక్షు శిరోమణి గిరిరాజుకి తన అనంత ప్రభావాన్ని చూపించసాగాడు. హిమవంతుడు చూస్తుండగానే ఆ మహానటుడు విశ్వమూర్తిగా మారిపోయాడు. మస్తకంపై కిరీటంతో చెవులకు మకర కుండలాలతో శరీరంపై శుభ్రమైన పట్టు పీతాంబర 4 భుజాలతో గదాది వసుధారి గిరిరాజు ఆ రోజు పూజ చేసిన పుష్పాలు శరీరంపై కనిపిస్తూ ఉండగా భిక్షువంతకు ముందు నిలబడిన స్థానంలో గిరిరాజుకి శ్రీ మహావిష్ణు సాక్షాత్కరించాడు. ఆయన ప్రతిభుడై చేతులు జోడించి నమస్కరించగా లక్ష్మీపతి మాయమై భిక్షుపతి గోచరించాడు. ఆ నటుడు వెంటనే ద్వేదం సదుజాగాడు. అప్పుడు ఆయన గిరిరాజుకి చతుర్ముఖ బ్రహ్మగా అంటే దర్శనమిచ్చాడు. ఇలా కొంతసేపు సూర్యుని వలె ఆ తరువాత మహాద్భుతమైన రుద్ర రూపంలో పార్వతీ సమేతుడే కనబడ్డాడు. అనంతరం ఏ ఆకారమున ఒక తేజస్సు మాత్రమే భిక్షుని స్థానంలో నిలబడింది. అంటే శివుడు గిరిరాజుకి తన నిరాకార నిరంజన ఉపాధి శూన్య నిరీహత్వాన్ని కూడా చూపించాడు. ఆయన్ని తగిలేయడానికి వచ్చిన వారిని వెనక్కి పంపేసి పరమానంద నిమగ్న హిమంతుడి చేతులు జోడించి ఆ భిక్షుకు నమస్కరించి నిలబడ్డాడు. భిక్షు మరలా మామూలు నటుని రూపంలో వచ్చి తనకు పార్వతి తప్ప మరేమీ అక్కరలేదని మరే భిక్షును స్వీకరించనని చెప్పి నవ్వుతూ మాయమైపోయాడు. కొంతసేపటికి పూర్తిగా తెలివి పని చేసింది మేనా హిమంతులకి. వారు ఇలా అనుకున్నారు, ఇప్పుడు వచ్చింది సాక్షాత్ శివుడే, మన బిడ్డడే కాదు మనస్సు కూడా అనుగ్రహించారని ఆయన పద్ధతిలో చెప్పి వెళ్ళాడు. మనం పార్వతిని ఆయనకే ఇస్తాం, మన పద్ధతిలో ఇస్తాం అని చెప్పి ఉన్నారు. ఈ విధంగా 29, 30 అధ్యాయాలు సమాప్తము. తర్వాత మనము 31వ అధ్యాయం నుంచి అయితే విందాం. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉందని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో సమస్త మంగళాన్ని పొంది స్వస్థనార మహాదేవ శంభో శంకర్.